మోదీ బీసీలకు అన్యాయం చేస్తానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో బీసీ కులగణను కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష మొదలుపెట్టారు విహెచ్. రాహుల్ గాంధీ అడుగుజాడలో దేశమంతా తిరిగి బీసీల కోసం పోరాడతానంటున్న విహెచ్తో మా కరెస్పాండెంట్ అజీం ఫేస్ టు ఫేస్. జనగణనలో బీసీ వర్గాలను కూడా చేర్చాలని చెప్పి వి హనుమంతరావు మాజీ ఎంపీ, మాజీ పీసీసీ, అలాగే ఏదైతే పార్టీకి చాలా సీనియర్ నాయకుడు, బీసీ వర్గాలకు సంబంధించి మేలు చేస్తానని చెప్పి ఎంతోసార్లు కూడా బీసీల కోసం పోరాడిన వ్యక్తి ప్రస్తుతం ఆమరణ నిరాక్ష కూర్చున్నారు. ఆయన అడిగి తెలుసు అసలు ఏంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి మీద, అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రధానమంత్రి డిమాండ్ ఇప్పుడే చెప్పాం కదా, 2005లో మేము చేస్తామని అన్నారు. ఆఖరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా క్లియరెన్స్ చేసిండ్రు అన్నారు. ఏదైనా వాళ్ళది ఆర్ఎస్ఎస్కి వెళ్ళి నడుస్తుంది కదని. మళ్ళీ ఎందుకు మార్పు వచ్చిందో ఇప్పుడు తెచ్చినటువంటి గజెట్ల మా పేరు లేదు, ఊరు లేదు, ఎస్సీ ఎస్సీ ఉన్నది. అది కూడా హౌస్ హోల్డ్ ఎస్సీ ఉంటే హౌస్ హోల్డ్, ఎస్సీ ఉంటే తీసుకోవాలి. మాది కూడా రాయొచ్చు కదా, హౌస్ హోల్డ్ బీసీ లేకుంటే ఓబీసీ కూడా లెక్క చేస్తాం. ఎందుకో ఇది పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది. దానికి నాకేమనిపిస్తుంది అంటే, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడిచిన తర్వాత నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అనుకున్నా, కానీ బీసీలకు ఎక్కువ జరుగుతుంది అని ఆయన చెప్పడం, దాన్ని మేము అమలు చేయడం. నేను అన్ని జిల్లాలు 10 ఉమ్మడి జిల్లాలు తిరగడం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో సభలో మాట్లాడడం, సిద్ధరామయ్య మేము వస్తే 42% లోకల్ బాడీల రిజర్వేషన్ అన్నాక ఇక్కడ కాంగ్రెస్ కూడా గెలవడం జరిగింది. దాంట్లో ఏమన్నా వాళ్ళకి అనుమానం ఉన్నదా? మాకు వద్దురా పోయి మాకు న్యాయం చేయమంటున్నావు. నువ్వు ఎంత పొలిటికలీ ఆలోచన చేసి మీద అంత ఏడుంది. 7 రాష్ట్రాలలో అపోజిషన్ పార్టీని ఎట్లా అనగదొక్కాలనే చూస్తున్నారు, కానీ ప్రజల సమస్య చూస్తలేరు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆల్ ఇండియా పార్లమెంట్ కమిటీలో ఉండి నేను దగ్గర నుంచి 3 సార్లు కలిసిన. ఆయన ఇప్పటి వరకు ఓబీసీ అంటాడు. ఓబీసీలకి ఈ 3 సార్లలో ఏం చేసిండు ఒక్క పని చెప్పు. ఏమన్నంటే, నేను ఐఎస్ బీసీలకు మంత్రి ఇచ్చి, నువ్వు ఇచ్చిన రోజు మంత్రి కాదని, కానీ పేదవానికి ఏం చేసినావు? మీదికెళ్ళి ఏమంటావు? 25 కోట్ల మందిని బిలో పావర్టీ వాళ్ళని పైకి తెచ్చిన అంటుండు. మరి ఏదో చెప్పు. మాది అదే మేమన్నా చేసినాము. సోనియా గాంధీ గారు అప్పర్ క్లాస్, అదేవిధంగా అర్జున్ సింగ్ గారు అప్పర్ క్లాస్, మన్మోహన్ సింగ్ అటువంటి వాళ్ళు కూడా ఏది పార్లమెంట్లో బిల్లు పెట్టినరా లేదా, పాస్ అయిందా లేదా? మరి నీకు ఆ కృతజ్ఞత నేను ఓబీసీ అంటావు, ఓబీసీలకు అన్యాయం జరుగుతుంటే ఏం మాట్లాడవు? ఇప్పుడు ఆ కులగణ అని పెట్టినుంటే ఎస్సీఎస్సీ పెట్టినా దాని పక్కకు ఓబీసీ పెడితే లేదు. దానికి నేను ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎందుకు తీసుకుంటున్నా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు కదా బీసీలకు. మరి అట్లాంటప్పుడు ఈ ఏదైతే కాలంలో బీసీలకు పెట్టలేదు, కేంద్రం స్టాండ్ తీసుకోలేదు, మీరు మాత్రమే ఎందుకు తీసుకొని స్టాండ్తో ముందుకెళ్తున్నారు? లేదు, తప్పనిసరిగా ఇప్పుడు చాలా మందికి తెలియదు. అది ప్రతి స్టేట్లో జరుగుతున్నది. కానీ అది ఏ సమయంలో పెట్టిండు? ఒక పక్క పార్లమెంటు, ఇంకో పక్క డిలిమిటేషన్, ఇంకో పక్క మహిళా రిజర్వ్. ఏం చాలు కాదు. ఇక మా దృష్టి అంతా అక్కడి ఉంది. అందులో కూడా మహిళలలో సబ్ క్యాస్ట్ పెట్టాలి కదా, ఓబీసీ పెట్టలే. దాని గురించే ప్రియాంక గాంధీ కొట్లాడే, దాని గురించి రాహుల్ గాంధీ కొట్లాడే. ఏమనంటే నేను సీట్లు పెంచుతున్నా. అరే చాలా హుషార్ పాలిటిక్స్ ఉన్నాడు. నువ్వేమేం చేసుకున్నావు? ఒక అమెండ్మెంట్ బిల్ తెచ్చుకున్నావా లేదా? 3 తలాక్ తెచ్చుకున్నావా లేదా? 370. అరే నీకు చిత్తశుద్ధి ఉంటే మొదలు ఇది చేయరా బాబు. నువ్వే ఓబీసీ అంటావు, నేను కానుగా నూనె తీస్తా అంటావు. నూనె ఏం తీస్తున్నారు? మా నూనె తీస్తున్నావు. కనుక దీన్ని తప్పనిసరిగా ఆయన ఏదో విధంగా మార్పు రావాలని కోరుతున్నారు. కాకపోతే మాత్రం దేశం మొత్తంలో ఈ బీజేపీ గవర్నమెంట్ బీసీల వ్యతిరేకమని అన్ని రాష్ట్రాలు తిరుగుతారు. దేశంలో చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు. మీ పార్టీ పీసీసీ చీఫ్ కూడా బీసీ నాయకుడు. మరి వీళ్ళందరూ చేయట్లేదు. ఈ వయసులో మీరు తీసుకున్నారు ఎందుకు? పార్టీ స్టాండ్ తీసుకొని చేసి ఉంటే అందరూ కూడా కలిసి బాగుండేది కదా. వయసుతో సంబంధం లేదా, పనితోటి సంబంధం. ఇవాళ మంచి
నిర్ణయం తీసుకున్నా కాబట్టి ఇంతమంది వచ్చి నేను అందరికీ లెటర్లు రాసినా చెప్పండి. వాళ్ళకు కూడా ఇది అన్యాయం జరుగుతుందని వచ్చిండ్రు. ఇవాళ అన్ని పార్టీలు తీన్మార్ వల్ల ఏమన్నాడు ఇప్పుడే, ఇది ఒక మంచి కార్యక్రమం వచ్చినాను. అదే శ్రీనివాస్ నేను అనేది ఏంది, యుద్ధం చేసేటప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎవడో కూడా కట్టాలి. ఎవడో కూడా ముందుకు వస్తే అందరూ వస్తారు. ఇవాళ నేను ముందుకు వచ్చిన దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తప్పనిసరిగా దీన్ని సఫలం చేయడానికి నరేంద్ర మోడీలో మార్పు రావాలని కోరుతున్నా. లేకపోతే ఇది మరొక తెలంగాణ మూవ్మెంట్ అవుతుంది యావత్ భారతదేశంలో. ఆయన అనుకుంటున్నాడు నేనేం చెప్తా అది నడవదురా బాబు, ప్రజలు చదువుకున్నారు. మా బీసీలలో ఎక్కువ మంది పిల్లలు గ్రాడ్యుయేట్లు అయినరు, డాక్టర్లు అయినరు. ఎన్ని రోజులు ఉంటుంది? ఇంతకుముందు అంటే చదువు తక్కువనే బర్రెల కాడికి పోదు, గొర్రెల కాడికి పోదు, ఏమైనా కూలినాలు పోయి ఇప్పుడు నేను కూలి చేయని చదువుకుంటా అంటున్నా లేదా? కనుక ప్రజలలో మార్పు వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆ మార్పు తెలుసుకొని న్యాయం చేస్తే ప్రభుత్వాలు ఉంటాయి. లేకపోతే నరేంద్ర మోడీ మూడోసారి దాకిరి. ఎందుకంటే మమతాను ఓడగొట్టిన మీరేమన్నారు కదరా, బేటీ బచావ్ బేటీ పడావ్ బేటీ బచావ్. ఆమె పడదలిగి ఆమె సర్వే టెస్ట్ చేసినావు కదరా పోయి పని. ఎంత కుతంత్రం బాబు. ఆడవిళ్ళ ప్రేమ చూపిస్తాడు, ఆడవాళ్ళని తావగొడుతున్నాడు. ఇక చూడు ఏం అన్యాయం ఇది. మోడీకి ఏమైనా డెడ్ లైన్ ఇస్తున్నారా ఈ విషయంలో? ఏం డెడ్ లైన్ లేదు. నేను ఆయన అడుగుతున్నా, ఆయన న్యాయం చేస్తాడని నాకు నమ్మికుంది. చేయకపోతే మాత్రం నేను తప్పనిసరిగా రాష్ట్రం మొత్తం ఆల్ ఇండియాలో తిరుగుతా, రాహుల్ గాంధీని కలుస్తా. సార్ మీరు అన్నదాన్ని నేను పూర్తి చేయడానికి దేశమంతా తిరుగుతా తీసుకుంటా. ఎందుకంటే మా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు చేశాడా లేదా, దానికి ఒక మంచి ప్రతిఫలం వచ్చిందా లేదా? కనుక నేను దేశమంతా తిరుగుతా. ఏ రాష్ట్రంలో జరగలే కులగన మా రాష్ట్రంలో జరిగిందని దాంతో ఆయనకు పబ్లిసిటీ. అదేవిధంగా నేను కూడా బీసీలకు న్యాయం చేస్తుంటే అందరు బీసీలు అందరూ వస్తారు. ఆ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి నేను సిద్ధమైన అని చెప్తున్నాను. చూసారు కదా, ఏదైతే బీసీల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైతే బీసీలకు న్యాయం జరగడానికి దేశం మొత్తం కూడా నేను పర్యటిస్తాను, ఈ కాలంలో బీసీలకు సంబంధించిన అంశం చేర్చాల్సిందే అని చెప్పి కూడా చెప్తున్నారు. సో డెడ్ లైన్ అనేది